ఈ రోజు అయితే మేము ఎంటమాలజీ ల్యాబ్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా సార్ అయితే ఇవాళ పురుగుల్ని ఎలాగ పట్టుకోవాలో మొత్తం లెక్చర్ అయితే ఇస్తున్నాడు ప్రాక్టికల్ ల్యాబ్ లో అయితే. ఎందుకంటే ఈ సెకండ్ సెమిస్టర్ లో మాకు ఎంటమాలజీ సబ్జెక్ట్ లో అయితే పురుగులు పట్టేది అయితే ఒక పార్ట్ అయితే ఉంది. ఆ పురుగులు ఎలాగ పట్టాలి అని అయితే మా సార్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఈ రోజు ఇన్సెక్ట్ కలెక్షన్ ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే. ముందైతే మేము ఇక్కడ మా సీనియర్స్ పెట్టిన ఇన్సెక్ట్స్ అన్ని అయితే చూసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏమేం పెట్టారు ఏమనేసి. ఇంకా మాకు కూడా కొన్ని ఇన్సెక్ట్స్ పట్టడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తా అంటే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాచ్ కి 4 మెంబర్స్ అయితే తీశారు. ఫస్ట్ అయితే గ్రూప్స్ డివైడ్ చేశారు. అలాగే ఒక్కొక్క గ్రూప్ కి ఒక ఇన్సెక్ట్ కిల్లింగ్ జారు, అలాగే ఒక ఇన్సెక్ట్ కలెక్షన్ బాక్స్, అలాగే ఒక నెట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మాకు ఒక్కొక్క గ్రూప్ కి 20 ఇన్సెక్ట్స్ అయితే కలెక్ట్ చేయమని అయితే సార్ చెప్పారు. అంటే పర్ హెడ్ కి 5 ఇన్సెక్ట్స్ అయితే కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అంతా అయితే మాకు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ నీట్ గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. మాతో సైన్ కూడా తీసుకున్నారు ఇక్కడ మేము ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నట్టు. ఇంకా మేము పురుగులు ఎలాగా పట్టామో అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే. ఈ రోజు అయితే డే 2 మనమైతే ఇన్సెక్ట్స్ పట్టడానికి అయితే వచ్చాము. ఫీల్డ్ లో అయితే తిరుగుతున్నాము ఇన్సెక్ట్స్ కోసం అయితే. అక్కడ ఉంది చూడు, పట్టుకోను అది. చూడండి ఫ్రెండ్స్, ఎంటమాలజీ ఇన్సెక్ట్స్ కలెక్షన్ అవి పడుతున్నాడు పురుగుల్ని. ఒక్కటి కూడా పడట్లే కానీ ఖచ్చితంగా ఒక 20 అయితే పడతాడు ఇప్పుడు. ఇన్సెక్ట్స్ పడిందా ఇది చూపి మా సబ్స్క్రైబర్స్ కి. చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పురుగులు పట్టడంలో. పట్టాడు ఫ్రెండ్స్, పురుగు పట్టాడు. అదిగోండి చూడండి, కలర్ కలర్ ఉంది అది. చూడండి ఎట్లే కొడుతుందో. అవి దాన్నే పట్టావి వైట్ దాన్ని వచ్చింది యువతలకి. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ అయితే మేము ఇన్సెక్ట్స్ అయితే ఫీల్డ్ లో పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను కూడా ఇన్సెక్ట్స్ అయితే పడుతున్నాను. డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు 3-4 ఇన్సెక్ట్స్ ఏమో పట్టాము. ఇంకా టుమారో ఈవినింగ్ మరీ పడతాము. డే 3 ఇవాళ కూడా మేము పురుగులు పట్టడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇన్సెక్ట్ కలెక్షన్. ఇప్పుడైతే మేము అగ్రికల్చర్ ఫీల్డ్ లో అయితే ఉన్నాము. నిన్న కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ లో అయితే బాగా ఇన్సెక్ట్స్ అయితే దొరికాయి. అందుకని ఇవాళ కూడా వెతుకుతున్నాము అగ్రికల్చర్ ఫీల్డ్ లోనే. ఇక్కడైతే చెట్ల మీద ఎక్కువ వాళ్తుంటాయి కదా ఇన్సెక్ట్స్, అందుకనేసి ఇక్కడ ఎక్కువ సెర్చ్ చేస్తున్నాము. మాకు ఒక 20 పైన ఇన్సెక్ట్స్ కావాలి కాబట్టి. ముందుగా అయితే బిఎస్సి స్టూడెంట్స్ ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే మీకు కూడా ఇన్సెక్ట్ కలెక్షన్ ఇచ్చింటే ఎన్ని ఇన్సెక్ట్స్ కలెక్ట్ చేయమన్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దాకా మేమైతే ఒక 6-7 ఇన్సెక్ట్స్ పైనే పట్టాము అగ్రికల్చర్ ఫీల్డ్ లో అయితే. ఇంకా మేము చాలా ఇన్సెక్ట్స్ అయితే పట్టుకోవాలి. మా సార్ అయితే మాకు ఒక 15 డేస్ దాకా అయితే టైం అయితే ఇచ్చాడు ఈ 20 ఇన్సెక్ట్స్ కలెక్ట్ చేయడానికి. ఇంకా మేము పట్టినట్టు ఈ కిల్లింగ్ జార్ లోకి అయితే వేస్తున్నాము. ఈ కిల్లింగ్ జార్ లో అయితే పాయిజన్ అయితే ఉంటుంది. ఆ పాయిజన్ వల్ల ఈ ఇన్సెక్ట్స్ అయితే చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ చనిపోయిన పురుగుల్ని తర్వాత ఏం చేస్తామో కూడా నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాము. ఇన్సెక్ట్ కలెక్షన్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రోజుకైతే ఇంకా మన ఇన్సెక్ట్ కలెక్షన్ అయితే పూర్తిగా అయిపోయింది. ఎందుకంటే మేము అన్ని ఇన్సెక్ట్స్ అయితే పట్టేశాము. ఇంకా మేము ఏమేమి ఇన్సెక్ట్స్ పట్టాము, ఇంకా పట్టిన తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ స్టెప్స్ అన్ని ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఇంకా మేము పట్టిన ఇన్సెక్ట్స్ లో అయితే ఎక్కువ శాతం అయితే బటర్ఫ్లైస్ ఉన్నాయి. మేము ఎక్కువగా బటర్ఫ్లైస్ టైప్స్ అయితే పట్టాము. ఇంకా గ్రాస్ హోపర్స్, అలాగే కాక్రోచెస్, బగ్స్, హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు, ఇంకా జ్వా బీటిల్, అలాంటి వెరైటీ ఇన్సెక్ట్స్ అయితే కలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. మేము కలెక్ట్ చేసిన ఇన్సెక్ట్స్ అన్ని మేము ఇప్పుడు ఇంకా రెస్టింగ్ జార్ లకి అయితే వేయబోతున్నాము. రెస్టింగ్ జార్ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇప్పుడైతే. ఇంకా ఇన్సెక్ట్స్ అన్ని ఈ రెస్టింగ్ జార్ లో మాక్సిమం 24 అవర్స్ అన్నా పెట్టాలా, లేకుంటే దానికంటే ఎక్కువ పెట్టామంటే ఫంగస్ అనేది అంతా అటాక్ అయిపోతుంది ఇన్సెక్ట్స్ కి. ఫస్ట్ మేమైతే బటర్ఫ్లైస్ అన్ని రెస్టింగ్ జార్ లకి అయితే పెట్టేస్తున్నాము. ఇంకా ఇక్కడతో ప్రాసెస్ అయిపోయింది అనుకున్నారా? ఇంకా అవ్వలేదు, చాలా ఉంది ప్రాసెస్. ఇంకా మనం ఈ ఇన్సెక్ట్స్ అన్ని ప్రెజెంట్ చేయాలా ల్యాబ్ లో, ప్రాక్టికల్ ల్యాబ్ లో అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత స్టెప్స్ అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే మేము ఇన్సెక్ట్స్ అన్ని పిన్నింగ్ అయితే చేయబోతున్నాము. ఇంకా మేము రెస్టింగ్ జార్ లో నుండి ఇన్సెక్ట్స్ అయితే తీసేసాము. ఇప్పుడు దానిని ఎలాగా పిన్నింగ్ చేయాలి, ఎలాగా ఇన్సెక్ట్ బాక్స్ లో ప్లేస్ చేయాలి అయితే చూద్దాము. చాలా మంది కామెంట్స్ అయితే కామెంట్ చేశారు ఎందుకన్నా ఇన్సెక్ట్స్ ని అలాగా చంపుతున్నారు అనేసి. మేమైతే జస్ట్ ప్రాజెక్ట్ వర్క్ కోసమే ఇలాగా చేసాము. మేమైతే మా ఇన్సెక్ట్ కలెక్షన్ ని 1 వీక్ బ్యాకే మేము ఎంటమాలజీ ల్యాబ్ లో అయితే ప్రెజెంట్ చేసేసాము. వీడియో ఎందుకు లేట్ అయిందంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి 1 వీక్ నుండి. అందుకే ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల వీడియోస్ అయితే ఎడిట్ అయితే చేయలేకపోయాను. అందుకని ఇంక ఇప్పుడైతే ఈ రోజు హాలిడే అనేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ కి అయితే 3 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. అందుకనేసి ఇవాళ కుదిరింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇంకా మేము ఈ ఇన్సెక్ట్ కలెక్షన్ ని ఎలాగ ప్రెజెంట్ చేసామంటే ఫస్ట్ అయితే ఇన్సెక్ట్స్ అనేది పిన్నింగ్ అయితే చేసేసాము. దాని తర్వాత ఒక వైట్ పేపర్ లో దాని ఫ్యామిలీ ఏంటి, దాని సైంటిఫిక్ నేమ్ అవన్నీ రాసి అయితే ఆ ఇన్సెక్ట్ కింద అయితే పిన్నింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. మొత్తానికి మన ఇన్సెక్ట్ కలెక్షన్ అయితే ఇలాగా ఫినిష్ అయిపోయింది. ఇన్సెక్ట్ కలెక్షన్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళని చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.